రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. 4 గంటల పాటు రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన మంత్రివర్గ సమావేశం 7 గంటల వరకు కొనసాగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశానికి ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో అత్యవసర అంశాలపైనే ప్రభుత్వం చర్చించినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ఎట్లాంటి కీలక అంశాలపై భేటీలో చర్చ జరిగింది? సౌజన్య, మీరు అన్నట్లు అంటే 3 గంటలకు ఈ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. 7 అవుతుంది, అంటే 4 గంటల పాటు ఈ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. సో దీనికి ఎన్నికల కమిషన్ కొన్ని షరతులు విధించి ఈ క్యాబినెట్ సమావేశానికి అనుమతి ఇచ్చారు. అయితే ఇందులో ఏవైతే అత్యవసర అంటే ఈ వచ్చే నెల 4 తారీఖు లోపు అత్యవసరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించిన వాటి మీదనే చర్చించుకోవాలి, అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం షరతులు విధించింది. అయితే ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ఈ 4 గంటల పాటు చర్చించినటువంటి ఈ సమావేశంలో ఈ అత్యవసరం సంబంధించిన వాటి మీదనే ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ తడిచిన ధాన్యానికి సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల కూడా రైతులు చాలా ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ మనకు అక్కడక్కడ కనబడతా ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని చెప్పేసి ఇప్పటికే హామీ ఇచ్చింది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ ధాన్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చింది, ఎక్కడెక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ జరిగినటువంటి సమావేశంలో చర్చించారు. దానికి సంబంధించి ఎట్లా మరి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నాం కాబట్టి దానికి సంబంధించి తేమ శాతాన్ని ఎట్లా తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎక్కువగా ఇట్లాంటి తడిచిన ధాన్యము ఉన్నది అనే దానిపైన ఇవాళ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక దీంతో పాటు ఏదైతే వానాకాల సీజన్ నుంచి రైతు భరోసా అంటే ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి వానాకాలం సీజన్ అంటే వచ్చే సీజన్ నుంచి అది ప్రారంభిస్తామని చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి అంటే పట్టాదారుతో పాటు కౌలు రైతు కూడా ఇస్తామన్నారు. మరి వానాకాల సీజన్ నుంచి అది ప్రారంభించాలంటే ఇప్పుడు దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, పట్టాదారుకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గతంలో చెట్లకు గుట్లకు రాళ్లకు రప్పలకు ఇచ్చారని చెప్పేసి కూడా సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. కాబట్టి సో అలాంటి వాటిని ఏం చేద్దాం, అట్లాంటివి అనవసరంగా ఇచ్చిన రైతు బంధు ఇచ్చినటువంటి భూమి ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నది, సో ఇవన్నీ కూడా ఆరా తీసి అవన్నీ పోను నిజమైనటువంటి సాగుదారులు ఎవరు, నిజమైనటువంటి రైతులు ఎవరు, పట్టాదారులు ఎంతమంది సాగు చేస్తున్నారు, రైతులు ఎంతమంది వ్యవసాయం పైన కౌలు రైతులు ఎంతమంది ఈ వ్యవసాయాన్ని ఆధారపడి సాగు చేస్తూ ఉన్నారు, సో ఇవన్నీ లెక్కలు తీసి దీనికి సంబంధించి ఎంత అయ్యే అవకాశం ఉంటుంది, ప్రతి ఏటా సీజన్ వారీగా 2 సీజన్లలో ఇస్తారు కాబట్టి ఈ సీజన్ల వారీగా ఎంత అయ్యే అవకాశం ఉంటుంది అనే దానిపైన కూడా ఇవాళ చర్చించినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు. దీనికి సంబంధించి కూడా రైతు కూలీల సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉండాలి, వాళ్ళని ఎట్లా ప్రామాణికంగా తీసుకోవాలి అనే దానిపైన కూడా ఇవాళ చర్చించినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక వచ్చేది వానాకాలం సీజన్ కాబట్టి ఈ వానాకాలంకి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు. చాలా హైదరాబాద్ లాంటి ఏరియాలలో ఈ రోడ్లు అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి దాంట్లో కూడా ముందస్తుగా ఎట్లా ఉండాలి ఏంటి, దాని తర్వాత ఈ ఎండ దెబ్బకు అక్కడక్కడ చాలామంది కూడా కొంతమంది ఈ వడదెబ్బకు చనిపోయారని చెప్పేసి కూడా చాలా చర్చ జరిగింది, కొన్ని వార్తలలో కూడా చూసాం. దీనికి సంబంధించి ఎంతమంది ఈ వడదెబ్బకు సంబంధించి ఎంతమంది చనిపోయిన సిచ్యువేషన్ ఉంది ఏంటి, దానికి సంబంధించి ఎట్లా వాళ్ళను ఆదుకోవాలి, వాళ్ళకి ఎట్లా వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సహాయం అందించాలి, సో ఇట్లా ఓవరాల్గా ఇలాంటి వాటిపైనే ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కనుక అనుమతి ఇచ్చుంటే ఏదైతే ఇప్పటికే ఈ రుణమాఫీకి సంబంధించి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పారో ఆగస్టు 15 లోపు ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి దాని మీద కూడా చర్చకొచ్చే అవకాశం ఉండేది. కానీ ఎన్నికల సంఘం కొన్ని షరతులు విధించింది. రుణమాఫీతో పాటు ఏదైతే ఈ ఉమ్మడి హైదరాబాద్ లాంటి సమస్యలు ఏవై ఉంటాయో ఇట్లాంటి వాటిపైన అసలు ఈ చర్చకి రావద్దు, చర్చించొద్దు అని చెప్పేది. కాబట్టి సో ఇట్లాంటి వాటిని పక్కన పెట్టి మిగతా అత్యవసరానికి సంబంధించి జూన్ 4 లోపు తీసుకోవాల్సిన నిర్ణయాలు మేజర్గా ఈ ధాన్యానికి సంబంధించి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ జరిగినటువంటి ఈ చర్చలో ఎక్కువగా దీనిపైనే చర్చించినట్లు
తెలుస్తూ ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా ఎంత ధాన్యము తడిసింది, ఎంతమంది రైతులు ఉండే అవకాశం ఉంటుంది అనే దాని మీద చర్చించారు. ఇక దీంతోపాటు ఈ వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది రైతులను గుర్తించారు. దానికి సంబంధించి వాళ్ళ ఖాతాలో ఎక్కడ 10,000 చొప్పున వేశారు. ఇంకా అది కాకుండా ఆ తర్వాత కూడా ఏమైనా నష్టపోయినటువంటి రైతులు ఉన్నారా, వాళ్లకు ఎట్లా ఎంతమంది ఒకవేళ ఉంటే ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఇలాంటి వాటిపైన ఇవాళ చర్చించినట్లు తెలుస్తూ ఉన్నది. 4 గంటల పాటు ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగింది. మరికొద్ది సేపట్లోనే మంత్రులు దీనిపైన అసలు ఏం జరిగింది, ఎలాంటి వాటిపైన నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటివి చర్చకు వచ్చాయి, ఏం చేయబోతుంది అనే దానిపైన మరికొద్ది సేపట్లోనే మంత్రులు మీడియా సమావేశం పెట్టబోతున్నారు. దాంట్లో దీనిపైన పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సౌజన్య. రైట్ యాద్గిరి, థ్యాంక్ యూ.